తీయగా చల్లగా. కార్తికేయ. బహుశా ఓ చంచలా ఎగిరే రాయంచలా తగిలేలే మంచులా చూపులో చూపుగా అయినా కావచ్చులే ఒకటైపోవచ్చులే ఇలాపై ఆకాశమే ఇకపై వాలచ్చులే ఏ దూరమైనా చేరువై బహుశా ఓ చంచలా ఎగిరే రాయించలా తగిలేలే మంచులా చూపులో చూపుగా కను పాపల్లో నిదురించి కలదాటింది తొలి ప్రేమ తొలి చూపుల్లో చిగురించి మనసిమ్మంది మన ప్రేమ కలగన్నాను కవినైనాను నిన్ను చూసి నిన్ను చూసాకే నిజమైనాను తెరతీసి బహుశా ఆమని పిలిచిందారమ్మని ఒకటైతే కమ్మని పల్లవే పాటగా Nadile dhile nadile dhile tum dile 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 dhile nadile tum dile nadile tum dile nadile nadile tum dile nadile tum dile nadile nadile tum dile nadile tum dile nadile taradirena halalai rege అనురాగం అడిగిందేమో ఒడి చాటు ఎప్పుడు ఏదో అనుబంధం తెలిసిందేమో ఒక మాటు మధుమాసాలే మన కోసాలై ఇటురాని మన ప్రాణాలే శతమానాలై జతకాని తొలిగా చూసానులే చెలిగా మారానులే కలలే కన్నానులే కలిసే ఉన్నానులే నా నీవులోనే నేనుగా బహుశా ఓ చంచలా ఎగిరే రాయించలా తగిలేలే మంచులా చూపులో చూపుగా. Can I hug you? Sure, ma'am. Please come.
బహుశా ఓ చంచలా You are something. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయ. Yeah, I don't know. You're not Karthikeya. I am not Sunita. Something happened here. అంటే ఐడెంటిటీ కూడా మర్చిపోయేంత ఒక తాదాత్మ్యమైనటువంటి ఒక స్టేట్కి తీసుకెళ్ళావు నేను ఈ గానంతో. థ్యాంక్ యూ సో మచ్. అసలే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే ప్రాణం నాకు ఈ పాట. సో అలాంటిది ఇంత బాగా పాడేసరికి ఎంత ఎంత అద్భుతంగా చేశారు మణి సార్. ఇంత అద్భుతమైన పదరచన వెడ్డూరు సుందరరామూర్తి గారు. వెరసి సినిమా హిట్ ఫ్లాప్కి సంబంధం లేదు ఒక మంచి పాటకి. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. I don't know. Thank you. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. కార్తికేయ నమస్కారం సార్. నమస్తే, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నావు. ఇక్కడ వరకు వచ్చావు. మనస్ఫూర్తిగా అభినందనలు. నా అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పాలంటే 2 చరణాలు చాలా బాగా పాడావు. ధన్యవాదాలు సార్. 2 చరణాలు చాలా బాగున్నాయి. పల్లవిలో కొంచెం అసంతృప్తి కలిగింది కొన్ని చోట్ల. తర్వాత నిజంగా ఒక మాట చెప్పాలి, ఇంత గొప్ప బాణీని స్వరపరిచినందుకు మణిశర్మ గారికి తెలుగు జాతి యావత్తు రుణపడి ఉంది. అంత మంచి బాణి. తర్వాత నిన్ను చూశాకే నిజమైనాను అంట. అసలు ఎలాంటి మాట రాశారు వేటూరి గారు. అలతి మాటల్లో అల్పమైన శబ్దాల్లో అనల్పమైన అర్థాన్ని ధ్వనింపజేశారు వేటూరి గారు. చిన్న మాటల్లో అందరి మేలు కలయిక. సోను నిగం గారు ఎంత బాగా పాడారు. అంతా చాలా బాగుంది. నాకు 2 చరణాలు నచ్చాయి. పల్లవిలో మాత్రం కొంచెం అసంతృప్తి ఉంది, అంతే. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా పాడావమ్మా కార్తికేయ. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా పల్లవి ఆయన చంద్రబోస్ గారు అంత తృప్తిగా లేనప్పటికీ బహుశా ఓ చెంచలా ఆ లా అనే ల్యాండింగ్ నోట్ ఉంది కదా, ఆ నోట్ మీద జాగ్రత్తగా ఎంత వాల్యూమ్ ఇవ్వాలో అంత వాల్యూమ్ ఇవ్వడం, ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అది ఇవ్వడం అనేది ఎలాంటి స్కిల్ అవసరం అంటే, ఒక 18 గంటలు సముద్రాల మీద వీటి మీద జర్నీ చేసిన తర్వాత ఒక పైలట్ విమానాన్ని ఇంకొచ్చేసింది కదా అని చెప్పి కంగారు పడకుండా 18 గంటల తర్వాత కూడా అంతే స్మూత్గా ల్యాండ్ ఎలాగైంది తెలియకుండా ల్యాండ్ చేస్తారు. ఒకసారి ల్యాండింగ్ బంపీగా ఉంటుంది, జర్కీగా, తెలుసుగా. అవును సార్. స్మూత్ ల్యాండింగ్. ఒకసారి బహుశా చెంచలా వరకు అను తోట ఆర్కెస్ట్రా. బహుశా ఓ చంచలా. ఇప్పుడు నేను విడిగా అనుమన్నాను కాబట్టి నీకు కొంచెం టెన్షన్ వచ్చింది. ఇందాక నీ పెర్ఫార్మెన్స్ అది కూడా లేదు, హాయిగా నువ్వు ఎంజాయ్ చేస్తూ పాడావు. సో దట్స్ వాట్ మేడ్ ద డిఫరెన్స్. చాలా చక్కగా పాడావు, అభినందనలు. ధన్యవాదాలు సార్. నాకు మణిశర్మ గారు స్వరపరిచిన పాటల్లో చాలా ఉన్నాయి ఇష్టం. అంటే ముఖ్యంగా కొన్ని హ్యాండ్ పిక్డ్ ఐటమ్ సాంగ్స్ ఏంటంటే యమహానగరి మన దీంట్లో చిరంజీవి గారిది, తర్వాత బహుశా ఓ చంచల ఈ పాట, తర్వాత సదాశివ సన్యాసి, డిస్టర్బ్ చెయ్యకు అని ఒక పాట ఉంది అతిథిలో, అది నాకు చాలా ఇష్టం అరేంజ్మెంట్ అది. సో ఇట్లా ఈ 4 ప్రధానంగా చెప్పచ్చు. ఏదేమైనా గుణశేఖర్ గారి కాంబినేషను, మణిశర్మ గారు గుణశేఖర్ గారు అంటే అది చాలా స్పెషల్ కాంబినేషన్. అది ఒక్కొక్కసారి కొందరు కాంబినేషన్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక డైరెక్టర్కి వాళ్ళ అద్భుతాలు సృష్టిస్తారు. సో వాళ్ళ కాంబినేషన్ చాలా ఇష్టం నాకు, చాలా స్పెషల్ కాంబినేషన్ అది. నా పాటల్లో ఆయనకి ఇష్టం ఏంటంటే, తను నా దగ్గర కీబోర్డ్ వాయించే రోజుల్లో చేసిన ఏ జన్మదో ఈ సంబంధం అనే పాట ఒకటి ఉంది, రక్షణ అనే సినిమాలోది. అది ఆయనకి చాలా ఇష్టం. కలిసిన ప్రతిసారి దాని గురించి మాట్లాడుకుంటాం. ఈ మధ్యకాలంలో నా దగ్గర జీవన్ బాబు ప్రోగ్రామ్ చేసిన పాటలో బద్రీనాథ్ సినిమాలో వసుధార అనే పాట ఆయనకు చాలా ఇష్టం. ఫోన్ చేసి చాలాసేపు మెచ్చుకున్నాడు కదా ఆ పాట బొబ్బా అని చెప్పి. సో ఇట్లా చాలా ఇష్టం నా పాటలు. వాటిలో ప్రధానంగా చెప్పాలంటే ఇవి 2 వస్తాయి. సో పరస్పరం మేము ఇష్టపడే పాటల లిస్టు మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. ధన్యవాదాలు సార్. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.